ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన వాటినే జరిగిస్తున్నారని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి మరల త్వరగా మన కొరకు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. వందనాలు. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 నెలలు కాపాడి దేవుడు మనల్ని 8వ నెలలో ప్రవేశపెట్టాడు. 8వ నెలలో కూడా ఇంచుమించు కొన్ని రోజులు మనకు గడిచిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, మనకు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తున్నాడు. ప్రభు కృపను బట్టి 2020వ సంవత్సరం అంతా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమం ప్రసారమైంది. 2021వ సంవత్సరంలో కూడా అలా జరిగింది. ప్రభు చిత్తమైతే 2022వ సంవత్సరం కూడా 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా యోహాను సువార్త సందేశాలతో మీ ముందుకు రావడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆర్థికపరమైన, శారీరక, మానసిక ఎన్నో అవసరతలు ఉన్నాయి. అవన్నీ తీర్చబడాలి అంటే సమయోచితమైన సహాయము పొందాలి అంటే కృపాసనం దగ్గరికి రావాలి. కృపాసనములు కాదు, కృపాసనము. ఒకే ఒక కృపాసనం ఉంది. There is only one throne of grace. That is enough for all our needs. మన అవసరాలన్నిటి కొరకు ఇది సరిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయం పడాల్సిన అవసరం లేదు. నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? స్తోత్రం. హల్లెలూయా. సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. మీ ఎవరైనా బర్త్డేస్ అవన్నీ ఉన్నట్లయితే మీరు ముందుగా తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. అవసరమైతే మీరు ముందుగా తెలియజేస్తే ఒక దైవజనుడిగా మీకు ఫోన్లో ప్రార్థన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. నేను ప్రార్థన చేయాలనే రూల్ ఏం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీ స్థానిక సంఘ కాపరిని సంప్రదించి మీ జీవితంలోని విశేషమైన దినాలు, ప్రత్యేక దినాలప్పుడు వారి చేత ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. వారి చేత ప్రార్థన చేయించుకొని వారికి ఒక మంచి ఆఫరింగ్ ఇవ్వండి, వారిని ఎంకరేజ్ చేయండి. స్తోత్రం. స్థానిక సంఘ కాపరులకు ఎంకరేజ్మెంట్ కావాలి. ప్రభుత్వం ఏదో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, దాని గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ కొంతకాలం ఉంటుంది, తాత్కాలికమే. కానీ దేవుని బిడ్డలుగా మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ ఇది వివాదాస్పదంగా మారుతుంది. కానీ దేవుని బిడ్డలైన మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ అది ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి లేవీ గోత్రము వారు ఇచ్చేదాని మీదని కాదు, మిగతా 11 గోత్రికులు ఇచ్చేదాని మీద ఆధారపడి బతకాలి. వాళ్ళకి ఆ వాగ్దాన దేశంలో 48 పట్టణాలు తప్ప వారికి ఏమి ఇవ్వలేదు. వారి నివాస స్థలం కోసం ఆ 48 పట్టణాలు కూడా ఎక్కడో దూరంగా ఉండేవి కాదు, దేవాలయానికి సమీపంగా ఉండాలి అనేది విధి. కారణం ఏంటంటే వాళ్ళు పరిచర్య చేసుకుంటూ వెళ్ళాలి కనుక. ప్రత్యక్ష గుడారమైన దేవాలయం అన్నా కానీ ఏదైనా కానీ. పాత నిబంధనలో ఒక లేవీయుడు కేవలం వ్యాపారం ద్వారా కాదు, వాడికి వ్యాపారం లేదు, సైడ్ బిజినెస్ లేదు, వాడికి పార్ట్ టైం మినిస్ట్రీ లేదు. పాత నిబంధనలో ఒక యాజకుడు ఫుల్ టైం, కొత్త నిబంధనలో సేవకుడు మరింత ఎక్కువగా ఫుల్ టైంగా మారాలి. వాడు మనుషుల వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. మరణకరమగు పరిచర్యలో మనుషుల వైపు చూడకుండా సాగినప్పుడు జీవ సంబంధమైన పరిచర్యలో మనం ఎంతగా ప్రభు వైపు చూడాలో అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన లేవీ అంటే హత్తుకునేవాడు అని అర్థం. హత్తుకునేవాళ్లే నిజమైన సేవకులు. హత్తుకోకుండా ఉన్నవాళ్ళు నిజమైన సేవకులు కాదు. అంటి పెట్టుకున్న వాళ్ళే నిజమైన సేవకులు. అంటనట్టు ఉండేవాళ్ళు నిజమైన సేవకులు కాదు. స్తోత్రం. ఈ మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా. మనకున్నది ఒకే ఒక ఆధారం,
మన ప్రభువే. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనల్ని పిలిచిన వాడు మనల్ని పోషిస్తాడు. కొండల తట్టు మన కనులెత్తొచ్చు, ప్రభుత్వము కొండల మీద, లేకపోతే విదేశాలు అనేటువంటి కొండల వైపు మన కనులెత్తొచ్చు, కానీ సహాయం మాత్రం ఆయన దగ్గర నుంచి, ప్రభు దగ్గర నుంచి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సేవలోకి వచ్చి 28 సంవత్సరాలు దాటింది. ఈ 28 సంవత్సరాలుగా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నన్ను పోషించాడు, నన్ను పోషిస్తాడు. నేను వివాహం చేసుకొని దేవుడు నాకు 2 కుమార్తెలను అనుగ్రహించాడు. వారిని పెంచి పెద్ద చేసుకుని వాళ్ళకి విద్యాభ్యాసం ఇవ్వడానికి, వీటన్నిటికీ ప్రభువు నాకు కావలసిన వనరులు ఇచ్చాడు. నేను ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన నాకు ఇవ్వాలి. స్తోత్రం. నేనేదో ఫ్యాక్టరీలోనో, ఏదో కంపెనీలోనో, ఏదో దేశపు ప్రతినిధిగా పనిచేయడం లేదు. నేను దేవుని పని చేస్తున్నాను. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. అబ్రహాము చెప్పినట్లుగా అబ్రహాము కుమారులు, అంత్య దినములోని అబ్రహాము కుమారులు చెప్పగలిగి ఉండాలి, యెహోవా ఈరే మా పోషకుడు. హలో సొదమ రాజుగారు, మీ డబ్బు మీతో ఉంటుంది, మాకొద్దు, మీ దగ్గర నుంచి నూలు పోగు కూడా మాకు అవసరం లేదు అని చెప్పగలిగిన ధీమా అసలు సిసలైన అబ్రహాము కుమారులకే ఉంటుంది, అందరికీ ఉండదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ, ఈ సమయంలో మనం గత ఎపిసోడ్లో స్తోత్రం మనం కొన్ని విషయాలు ఆలోచించాం. సత్యం ఇచ్చేటువంటి స్వాతంత్ర్యం, సత్యానికి స్వభావం, ఒక స్వభావం ఉంది, స్వాతంత్ర్యం ఇచ్చేటువంటి స్వభావం. సత్యము 4 విధాలైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని, అది అనుబంధం నుంచి స్వాతంత్ర్యం ఇచ్చిందని, అనారోగ్యము నుంచి స్వాతంత్ర్యం ఇచ్చిందని, ఆందోళన నుంచి స్వాతంత్ర్యం ఇచ్చిందని, అంతేకాకుండా అవిశ్వాసము నుంచి స్వాతంత్ర్యం ఇచ్చిందని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం. రండి, ఈ ఎపిసోడ్లో దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకుందాం మన హృదయాల్ని. మీ చేతిలో ఒకవేళ రిమోట్ ఉన్నట్లయితే దాన్ని కొద్ది పక్కన పెట్టండి. రిమోట్ ఉంటే ఛానల్ మార్చాలనే శోధన కలిగేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మీకు ఒక 21 నిమిషాలు కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం గడపడదాం. దేవుని సన్నిధిలో మనకు గడపడం మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ నాట్ ఎ కర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా ఎవరైనా చూస్తున్న వారు అన్నట్లయితే వారిని అభినందిస్తున్నాను, వారిని ఆహ్వానిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఫస్ట్ టైం. కీప్ ఆన్ వాచింగ్ దీస్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 38th verse. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటినే జరిగిస్తున్నారని వారితో చెప్పాను. Yet the truths I speak I have seen and received in my father's presence, but you are doing what you have learned from your father. The truths I speak I have seen and received in my father's presence. నా తండ్రి సన్నిధిలో నుంచి నేను మీతో మాట్లాడినటువంటి సత్యాల్ని పొందుకున్నాను, నేను వాటిని చూశాను నేను. కానీ మీరలా కాదు. యు ఆర్ డూయింగ్ వాట్ యు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫాదర్. మీ తండ్రి అనేవాడు ఒకడున్నాడు, స్తోత్రం, వాడి దగ్గర నుంచి మీరు పొందుకున్నారు. ఆ తండ్రి ఎవరు ఏంటి అనే దానిలో వచ్చి మనం వెళ్ళబోతున్నాం. 38వ వచనం ద వాయిస్ తర్జుమాలో కూడా చదువుతున్నాను. దీంట్లో చాలా అద్భుతంగా ఉంది. యాజ్ ఐ స్పీక్ ఐ ఆమ్ పెయింటింగ్ యూ ఏ పిక్చర్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఫాదర్. హియర్ యూ ఆర్ రిపీటింగ్ ద థింగ్స్ యూ హ్యావ్ సీన్ ఫ్రమ్ యువర్ ఫాదర్. మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్. నా తండ్రి ఒక ఆయన ఉన్నాడు, మీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట, యాజ్ ఐ స్పీక్, నేను మీతో మాట్లాడుతుండగా, ఐఎమ్ పెయింటింగ్ యూ ఏ పిక్చర్, ఒక పెయింటింగ్ వేస్తున్నట్టుగా, ఒక చిత్రాన్ని చూపిస్తున్నట్టుగా మీ కనుల ముందు ఒక విషయాన్ని నేను ప్రదర్శింపజేస్తున్నాను. వాట్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఫాదర్. నేను నా తండ్రితో గడుపుతున్నప్పుడు, నా తండ్రితో ఉన్నప్పుడు నేను చూసిన విషయాల్ని ఒక అందమైనటువంటి తైలవర్ణ చిత్రం, ఆయిల్ పెయింటింగ్ లాగా లేదా పెయింటింగ్ లాగా మీకు చూపిస్తున్నాను. అనగా ఒక మంచి ఇమేజ్ని, మంచి చిత్రాన్ని నేను మీకు చూపిస్తున్నాను. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి దగ్గర ఏదైతే చూశానో దాన్ని మీకు బయలుపరుస్తున్నాను. స్తోత్రం. హియర్ యు ఆర్ రిపీటింగ్ ద థింగ్స్. మీరేం చేస్తున్నారంటే కొన్ని పనుల్ని, మీ క్రియల్ని మీరు పునరావృతం చేస్తున్నారు. ఏం క్రియలు అవి? మీ తండ్రి దగ్గర మీరు చూసిన కార్యాలు. అనగా మీ తండ్రిని చూసి మీరు అనుకరిస్తున్నారు.
అపవాది అనేటువంటి మీ తండ్రిని చూసి అనుకరిస్తున్నారు అని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం. మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచిద్దాం. స్తోత్రం. మన టైటిల్ అపవాది కుమారుడు. ఎవరోళ్ళు? అపవాదికి అనేక మంది కుమారులు ఉన్నారు. అపవాదికి అనేక మంది కుమారులు కావాలా? అపవాదికి అనుచరులు లేరా? ఉన్నారు. అపవాది కుమారులే అపవాది అనుచరులుగా మారి పనిచేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అపవాదికి కుమారులు ఉన్నారు. అపవాది కుమారులు ఉన్నారంటే అపవాది భార్య ఎవరు అని అడగొద్దు. దేవుని కుమారుడు నడిచి దేవుని భార్య ఎవరు అని అడగొద్దు. ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. స్తోత్రం. న్యాచురల్గా భార్య భర్త ఉంటేనే బిడ్డలు పుడతారు. కానీ ఇక్కడ అలా కాదు. స్తోత్రం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము, మీరు మీ తండ్రి అయిన అపవాది, అంటే తండ్రి అని అంటున్నప్పుడు అనుదినము లేకపోతే సంబంధం కలిగినటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. మీరు మీ తండ్రితో సంబంధం కలిగి ఉన్నారు. నేను నా తండ్రితో సంబంధం కలిగి. మీరు మీ తండ్రి అని దేవుని గురించి చెప్తున్నారు. ఆ దేవునితో మీకు సంబంధం లేదు, కానీ మీకు అపవాదితో సంబంధం ఉంది. మీ తండ్రితోనూ అపవాదితోనూ సంబంధం ఉందని చెప్పడం లేదు. ఈ మాట చెప్పినప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో అనుకుంటాను, అక్కడ రాయబడింది, అబ్షాలోము అనేటువంటి వ్యక్తి యెరూషలేములో 2 నిండు సంవత్సరములు ఉన్నాడు. దేనికి? ఉండి ఏం లాభం? కొంతమంది యెరూషలేములో నిలుస్తారు, ఏం లాభం? కొంతమంది దేవుని మందిరంలో నిలుస్తారు, ఏం లాభం? కొంతమంది దేవుని సేవలో నిలుస్తారు, ఏం లాభం? కానీ అబ్షాలోము 2 నిండు సంవత్సరాలు ఉండి రాజదర్శనము చేయక ఉండెను. యెరూషలేములో అంతఃపురం ఉంది, రాజా ప్యాలెస్ ఉంది, కింగ్స్ ప్యాలెస్ ఉంది. ఆ రాజు ఎవరో కాదు, తన సొంత తండ్రి, తన భౌతికమైన తండ్రి. అతన్ని దర్శనము చేయకుండా ఉన్నాడు. అతన్ని కలవలేదు, అతనితో సహవాసం చేయలేదు, ఆయన్ని సంప్రదించలేదు. ఈ రోజుల్లో కూడా మనం కూడా అలాగే ఉన్నాం చాలాసార్లు. వీఆర్ బ్రోకెన్ అవర్ రిలేషన్షిప్స్ విత్ అవర్ ఫాదర్. మన తండ్రితో ఉన్నట్టు ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకున్నట్టుగా ఉన్నాం. సంబంధాలు తెంపేసుకున్నట్లుగా ఉన్నాం, కానీ సంబంధాలను బలపరుచుకున్నట్లుగా లేకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు అపవాది కుమారుడు. 3 తండ్రులు కనిపిస్తున్నారు. ఒకటి అబ్రహాము అనే తండ్రి కనిపిస్తున్నాడు, భౌతికమైన తండ్రి. 2వది అపవాది అనేటువంటి తండ్రి కనిపిస్తున్నాడు. 3వది అద్వితీయుడైనటువంటి దేవుడు అనే తండ్రి. 3 తండ్రులు కనిపిస్తున్నారు. యేసు ప్రభు అబ్రహాము నా తండ్రి అని చెప్పలేదు. వీళ్ళు మాత్రం అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. తర్వాత దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్తున్నారు. వీళ్ళకి అబ్రహాము తండ్రా దేవుడు తండ్రా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. యేసు ప్రభువుకి అటువంటి కన్ఫ్యూజన్ లేదు. యేసు ప్రభు నా తండ్రి అని చెప్పిన చోటల్లా దేవుని గురించి చెప్పాడే కానీ అబ్రహాము గురించో దావీదు గురించో ఇతరుల గురించి చెప్పలేదు. అబ్రహాము కుమారుడని పిలువబడినప్పటికీ కూడా అబ్రహామును తన తండ్రిగా ఆయన సంబోధించలేదు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. దేవుడు ఒక్కడే మనకు తండ్రి, అది వాస్తవం. వాళ్ళు చెప్పింది వాస్తవమే. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాళ్ళు ఎవరు? మనమెవరిమి? చాలాసార్లు మనమెవరిమి? నేనెవరిని? నేను దేవుని బిడ్డని అనుకుంటున్నాం, కానీ దెయ్యం బిడ్డల్లాగా ప్రవర్తిస్తాం. దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లాగా ప్రవర్తించాలి. మీరు దేవుని కుమారులైతే నన్ను ద్వేషించరు. నేను దేవదోషణ చేస్తున్నానని మీరు అనరు. నన్ను రాళ్ళతో కొట్టాలని, నన్ను చంపాలని, నన్ను వెదకాలని మీరు చూడరు. అక్కడ రాయబడిన మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, అనగా యూదులతో, తనను నమ్మిన యూదులతో, తన మాటల మీద అభ్యంతరం వ్యక్తం చేసినట్టు యూదులతో చెప్తున్నాడు. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల, ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, అప్పుడేమవుతుంది? మీరు నన్ను ప్రేమింతురు. యు ఆర్ నాట్ లవింగ్ మీ, యు ఆర్ హేటింగ్ మీ. మీరు నన్ను ద్వేషిస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది దేవుడు మీ తండ్రి కాదని. దేవుని కుమారుడైన నన్ను మీరు ద్వేషిస్తున్నారంటే మీరు దేవుని కుమారులు కాదు, మీరు దేవుని బిడ్డలు కాదు, మీరు దెయ్య బిడ్డలు. మీ తండ్రి దేవుడు కాదు, అపవాది. అక్కడ రాయబడిన మాటలు మరలా నేను చదువుతున్నాను. నేను దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఓకే. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీకు తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. స్తోత్రం.
దేవుడు పంపిన వాడిని దేవుని కుమారులు అనబడిన వాళ్ళు ప్రేమిస్తారు. దేవుని బిడ్డలు దేవుని సేవకుని ప్రేమిస్తారు. దేవుని సేవకుని ప్రేమించని వాడు దేవుని బిడ్డ కాలేడు. అనగా తప్పులు తడకలతో ఉన్నటువంటి, పొరపాట్లు చేస్తూ ఉన్నటువంటి ఆ సేవకుని ప్రోత్సహిస్తున్నట్లుగా అవుతుంది కదా అని మాత్రం కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని సేవకులే కాదు, దేవుని బిడ్డలు కూడా అందరూ బలహీనులే, ఎవరూ పర్ఫెక్ట్ కాదు. స్తోత్రం. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అలోన్. దేవుడు మాత్రమే పర్ఫెక్ట్, దేవుడు మాత్రమే యథార్థవంతుడు, దేవుడు మాత్రమే సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మనమంతా ఇంపర్ఫెక్ట్గా ఉన్నాం. ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందుతున్నాం. ఈ కృప వెంబడి కృప ఎందుకు పొందుతున్నామంటే మనం సంపూర్ణులుగా మారడానికి. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. అటువంటి పరిపూర్ణతలోకి రావడానికి నిన్న కృప అనుగ్రహించబడింది, ఈరోజు కృప అనుగ్రహించబడింది, రేపు కృప అనుగ్రహించబడుతుంది, ఎల్లుండి కృప, అనుదినము కృప అనుగ్రహించబడుతుంది, అనుదినము వాత్సల్యత అనుగ్రహించబడుతుంది. స్తోత్రం. ఆయనలాగా నేను మారాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసులాగా నేను మారాలి. నేను నాలాగే ఉండడానికి కాదు, నేను ఆయనలాగా మారడానికి. ఆయన నాలాగా మారడానికి కాదు, నేను ఆయనలాగా మారడానికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇందులోంచి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపవాది కుమారులు, అపవాది కుమారుల యొక్క లక్షణాలు. నేను దెయ్యబెడనని ఎవరు చెప్పుకోరు, నేను చెడ్డోండని ఎవరు చెప్పుకోరు, నేను మంచివాడినండి, నేను నీతిమంతునండి, నేను భక్తుడినండి, నేను ప్రార్థనాపూర్ణండి, అబ్బో నేను చాలా గొప్పవాడినండి అని చెప్పుకునేవాళ్ళు కానీ తగ్గించి తక్కువ చేసి చెప్పుకునేవాళ్ళు లేరు. పరిసయ్యుడు చెప్పుకున్నాడు, నేను చోరుణ్ణి కాదు, అనగా నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఉపవాసం ఉండేవాడిని, నేను ప్రార్థన చేసేవాడిని, నేను దశంభాగం ఇచ్చేవాడిని. ఎన్నెన్నో చెప్పుకున్నాడు తన గురించి. తాను చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి, రొమ్మును బాదుకుంటున్నటువంటి, గుండెలు బాదుకుంటున్నట్టు ఒకడున్నాడు సుంకరి. స్వర్గం వైపు చూడడానికి కూడా సాహసించని వ్యక్తి అతను. దేవాలయములోకి ప్రవేశించడానికి ధైర్యము చాలని వ్యక్తి. అది అతని పరిస్థితి, అతని యొక్క నిస్సహాయమైనటువంటి స్థితి, ఆయన యొక్క దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అది దేవాలయంలోకి వస్తే అతన్ని ఎవరు చిన్నచూపు, అందరూ చిన్నచూపు చూస్తారు. పరిసయ్యుని చూస్తే ఎవరు చిన్నచూపు చూడరు, స్వాగతం పలకొచ్చు, ప్రేమగా స్వీకరించవచ్చు. కానీ ఈ వ్యక్తి యొక్క పరిస్థితి అలా లేదు. స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. నేను ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. మనం అనుకుంటున్నాము దేవుని కుమారులమని. అనుకుంటే సరిపోదు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుతున్నాడు. స్తోత్రం. ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన దేవుని బిడ్డానండి, ఈయన దేవుని బిడ్డానండి, వీళ్ళు దేవుని బిడ్డలండి అని సాక్ష్యం ఇవ్వడం కాదు. మనిషి సాక్ష్యం చెల్లుబాటు కాదు, దేవుని సాక్ష్యం. ఆత్మ మన ఆత్మతో, అనగా పరిశుద్ధాత్ముడు, పరలోకపు ఆత్మ పరిచారకునిలోనో పరిశుద్ధునిలో ఉన్న ఆత్మతో చెప్తుంది. కుంగిపోతూ కుమారత్వాన్ని గురించి నిశ్చయత లేనటువంటి ఆత్మతో చెప్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్, ఆర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెస్టిఫైయింగ్ టు ద స్పిరిట్ విచ్ వాస్ ఇన్ డైలమా అబౌట్ సన్షిప్. కుమారుని గురించినటువంటి డైలమాలో, కుమారుని గురించినటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆత్మతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హోలీ స్పిరిట్ ఈస్ విట్నెసింగ్ ఆర్ టెస్టిఫైయింగ్, స్తోత్రం, అబౌట్ యువర్ సన్షిప్. మీ యొక్క కుమారత్వాన్ని గురించి, మీ యొక్క క్రూరత్వాన్ని గురించి కాదు, మీ యొక్క నేరాలు ఘోరాల గురించి కాదు, మీ యొక్క కొరతల గురించి కాదు, మీ యొక్క కుమారత్వాన్ని గురించి. స్తోత్రం. హల్లెలూయా. మనం కుమారులు, మనం కుమార్తెలు. వీ హ్యావ్ సన్షిప్. ఆయన అంగీకరించినప్పుడు మనం కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం, దేవుని కుటుంబంలో సభ్యులుగా చేర్చబడ్డాం, క్రీస్తు శరీరంలో అవయవాలుగా తీర్చబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మీరు మెలకుగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా విందాం. అపవాది కుమారులు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క లక్షణాలు. 8వ అధ్యాయము 38వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, మీరు మీ తండ్రి వలన వినినటువంటి వాటి ప్రకారమే చేస్తారు. స్తోత్రం.
మీ తండ్రి యొద్ద వినిన వాటినే మీరు జరిగిస్తారు, వేరేవి జరిగించరు. మీ తండ్రి దగ్గర వింటున్నారు. యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ యువర్ ఫాదర్. ఒకటి తండ్రి యొద్ద నుంచి వినడం. అపవాది కుమారులు అపవాది దగ్గర నుంచి వింటారు. అపవాది కుమారులు అపవాది స్వరం వింటారు. ఆత్మీయులకి అపవాది స్వరం అపరిచిత స్వరం అయితే, ఆత్మీయులు కాని వారికి అపవాది స్వరము అత్యంత ప్రియ స్వరంగా మారుతుంది. లోకపు స్వరాలు, మన మనస్సాక్షి ఇచ్చేటువంటి స్వరం, లేకపోతే అదో లోకపు స్వరాలు, ఇవన్నీ ప్రియంగా మారుతాయి. మనకు పైనుండి వినబడుతుంది ఒక స్వరం, ఇదే త్రోవ, దీనిలో నడవండి అని వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది. స్తోత్రం. దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ ద ఏంజల్. దేవుడు, దేవుని దూత యొక్క స్వరము, దేవుని వాక్యము యొక్క స్వరము, పరిశుద్ధాత్మ యొక్క స్వరం. దైవ స్వరాన్ని వినడానికి మనం పిలువబడ్డామనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి తండ్రి యొద్ద నుంచి, అనగా వారి తండ్రి యొద్ద నుంచి అపవాది కుమారులు అపవాది యొద్ద నుంచి వింటారు. ఒకటి మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము విచారం వల్ల పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. మొదటి భాగం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. స్తోత్రం. 41 నేను చదువుతున్నాను. స్తోత్రం. బట్ యు ఆర్ డూయింగ్ వాట్ యు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫాదర్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. జూస్ అన్నారు దానికి, వి వర్ నాట్ బోర్న్ ఫ్రమ్ అడల్టరస్ పేరెంట్స్, వీ హ్యావ్ వన్ ఫాదర్ గాడ్. రెండో విషయం, ఒకటి తండ్రి యొద్ద నుంచి, అనగా అపవాది నుంచి వింటారు, అపవాది యొక్క స్వరాన్ని వింటారు. రెండవది, అపవాది యొక్క క్రియల చొప్పున చేస్తారు. అనగా దాని అర్థం ఏంటి అంటే, వాడు ఏం చెప్తే అది చేస్తారు మీరు. వాడి ఆజ్ఞను జవదాటరు మీరు. అపవాది యొక్క ఆజ్ఞను జవదాటని వాళ్ళు, దుర్వ్యసనాల్లో ఉన్నవాళ్ళు, మద్యపానానికి బానిసైన వాళ్ళు, బాటిల్కో లేకపోతే సిగరెట్ మొక్కకో బానిసైన వాళ్ళు, ఇంకా వేటికో మొబైల్స్కో ఇంకా వేటికో బానిసలైన వాళ్ళు. ఈ బానిసత్వాల్లోంచి మనం బయట రావాలి. తండ్రి క్రియలు చేస్తారు వాళ్ళు, వాళ్ళ తండ్రి క్రియలు, అపవాది క్రియలు. ఒకటి వాళ్ళు అపవాది దగ్గర నుంచి వింటారు, రెండవది అపవాది క్రియలు చేస్తారు. 41వ వచనంలో, దేవుని వలన, స్తోత్రం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. మీ తండ్రి క్రియలు కూడా అని కాదు, మీ తండ్రి క్రియలే. యు ఆర్ డూయింగ్ ద థింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అలోన్. తండ్రి క్రియలే చేస్తున్నారు. కుమారుడు తండ్రి క్రియలే చేస్తాడు. అపవాది కుమారులు, అనగా అపవాది యొక్క బిడ్డలు, అపవాది అనేటువంటి తమ తండ్రి యొక్క కార్యాలని కాపీ చేసి లేకపోతే అనుకరించి చేస్తారు. స్తోత్రం. మీరే కార్యాలు చేస్తున్నారు? స్తోత్రం. స్తోత్రం. ఆర్ యు కాపీయింగ్ సాటాన్? ఆర్ యు కాపీయింగ్ ఆర్ ఇమిటేటింగ్ ది డెవిల్? స్తోత్రం. అన్ని జనుల ఆచారాలు ఆచరిస్తూ, స్తోత్రం, హల్లెలూయా, దేవుని ఉగ్రతకు గురైపోయిన ఉగ్రత పాత్రలుగా మనం మారామని దేవుని వాక్యంలో రాయబడింది. వాటన్నింటిలోకి వెళ్ళడం లేదు కానీ స్తోత్రం. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. జాన్ 8:44. మీరు మీ తండ్రియగు, ఫైనల్గా చెప్తున్నాడు, మీ తండ్రి అంటున్నాడు కానీ ఇప్పుడు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అపవాది అనే దగ్గర ఫుట్ నోట్లో అనగా సాతాను అని రాయబడింది. స్తోత్రం. చదవండి సార్. సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు ఉండి సత్యము నిలిచిన వాడు కాడు, వాడు ఎందుకు సత్యమే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు అబద్ధం ఆడినప్పుడు వాని స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధం దినకుండా ఉన్నాడు. చాలండి సార్. 44వ వచనం చదువుతున్నాడు. యు ఆర్ జస్ట్ లైక్ యువర్ ట్రూ ఫాదర్ ద డెవిల్. మీ నిజమైన తండ్రి, నకిలీ తండ్రి కాదు, నిజమైన తండ్రి అయినటువంటి అపవాది. లైక్ యువర్ ఫాదర్ అండ్ యూ స్పెండ్ యువర్ టైమ్ పర్సూయింగ్ ద థింగ్స్ యువర్ ఫాదర్ లవ్స్.
మీ తండ్రి ప్రేమించేటువంటి, ఇష్టపడేటువంటి, మీ తండ్రికి సంతోషం కలిగేటువంటి ఆ పనులే మీరు చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. యూ స్పెండ్ యువర్ టైమ్ pursuing the things your father loves. He started out as a killer and he cannot tolerate truth because he is void of anything true. At the core of his character, he is a liar. Everything he speaks originates in these lies because he is the father of lies. He is a liar. He can't tolerate the truth. సత్యాన్ని వాడు భరించలేడు, సత్యాన్ని సహించలేడు. స్తోత్రం. నీతిని వాడు సహించలేడు, న్యాయాన్ని సహించలేడు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయాలు, వాని యొక్క దురాశలను ఆశలు కాదు, దురాశలను అనగా అపవాదిలో మంచి ఆశలు ఉన్నాయని కూడా కాదు దాని అర్థం. వాడు నోరు తెరిస్తే అబద్ధాలే, వాడి మనసంతా దురాశలే, వాడి ఊహంతా కేవలం చెడ్డది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, దురాశలు నెరవేర్చుకోరు వారు. ఒకటి అపవాది యొక్క మాటలు విన్నవాళ్ళు, రెండోది అపవాది యొక్క క్రియలు చేసేవాళ్ళు, మూడోది అపవాది యొక్క ఆశలు అనగా అపవాది యొక్క దురాశలను నెరవేర్చేవారు. అపవాది యొక్క ఆశయాలు అని కూడా కాదు, అపవాది యొక్క దురాశలను నెరవేర్చుకోరు. మీరు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చకూరుచున్నారు. మనం ఎలాగున్నాం? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మేము అపవాది కుమారులం కాదు, మేము మీ కుమారులమే. దేవుని కుమారులను చెప్పుకుంటూనే దెయ్యపు కుమారులుగా కొనసాగుతున్న కొందరి గురించి మీరు మాకు తెలియజేశారు. వారు అపవాది మాటలు వింటూ, అపవాది క్రియలు చేస్తూ, అపవాది ఆశలు నెరవేరుస్తూ వెళుతున్నారని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. అట్టి వారుగా ఉండకుండా ఆత్మీయుడు అయినటువంటి అద్వితీయుడు నీ కుమారులుగా కొనసాగడానికి సహాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.